ఒక పెద్ద ఉపద్రవం దేశం మీద పడింది ఈ రోజు. ఏంటి? తినడానికి, వంట చేయడానికి అవసరమైన గ్యాస్, అట్లాగే హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ పెద్ద ఎత్తున అనేక ఫార్మా పరిశ్రమలకు కానీ పెద్ద ఎత్తున సరఫరా అయ్యే వాణిజ్య సిలిండర్ల కొరత ఒక పెద్ద పెనుముప్పులాగా ముందుకొచ్చింది. ముఖ్యంగా మహానగరాల్లో ఈ కొరత ఈ రోజు చాలా స్పష్టంగా, చాలా తీవ్రంగా ముందుకొచ్చింది. హైదరాబాదు, బాంబే మహానగరం, చెన్నై, ఢిల్లీ ఇట్లాంటి నగరంలో నివసించే కోట్లాది మంది ప్రజానికమే కాదు, మొత్తంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానిక హైదరాబాద్కు అనేక లావాదేవీల మీద వస్తూ ఉంటారు. తినడానికి బయట దొరికే తిండిని ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఎందుకని ఈ సిలిండర్ల కొరత వచ్చింది? వంట చేయడానికి కూడా సిలిండర్ దొరకని పరిస్థితి ఎందుకు వచ్చింది? హోటల్స్ మూసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా హాస్టల్స్, పిల్లలకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. హాస్టల్స్ లో కనీసం వాళ్లకు నోరారా ఇంత తిండి పెట్టి పరీక్షలకు పంపించకుండా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉపద్రవం వెనకాల ఖచ్చితంగా సామ్రాజ్యవాద దేశమైన అమెరికా ప్రపంచ దేశాలన్నీ తన చెప్పు చేతుల్లో ఉండాలి, తాను చెప్పినట్టు నడవాలనే ఒక కాంక్షతోని ఈరోజు ఇజ్రాయెల్ ని కలుపుకొని ఇరాన్ మీద యుద్ధానికి పూనుకుంది, దురాక్రమణకు పూనుకుంది. దాని ఫలితమే 3-4 రోజుల నుంచి సృష్టించబడ్డ ఈ గ్యాస్ కొరత అనేది అర్థమవుతా ఉంది. ఎక్కడ చమురు నిల్వలో వీటికి సంబంధించి ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అందుబాటులో లేనందువల్ల ఇది ఈ రోజు ఇంత తీవ్రమైన సమస్యగా మన ముందుకు వచ్చింది. ప్రభుత్వం చెప్తా ఉంది, కేంద్ర ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ మంత్రి చెప్తా ఉన్నారు, కొరత ఎక్కడా లేదు, ప్రజల ఆందోళన చెందొద్దు అంటున్నారు. మరి ఎందుకు వచ్చింది? ఈ రోజు అనేక హోటల్స్ మూతపడతా ఉన్నాయి. ఇళ్లలో గ్యాస్ దొరకక ఈ రోజు గ్యాస్ బుక్ చేద్దామంటే రిసీవ్ చేసుకోవట్లా. 21 రోజుల నుంచి 25 రోజుల తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని పెంచారు. ఓకే, 25 రోజులకు పెంచినారు, కానీ అప్పుడైనా గ్యాస్ బుక్ అవుతుందా? 10 రోజుల నుంచి దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళే లేకుండా పోయినారు. గ్యాస్ ఏజెన్సీల ముందు తీవ్రమైన భయాందోళనలతో ఈ రోజు అనేక మంది వినియోగదారులు సిలిండర్ల కోసం ఈ రోజు వారు నిలబడ్డ పరిస్థితి వస్తా ఉంది. వీటన్నిటి వెనకాలన్న కారణం అమెరికా, దాని సామ్రాజ్యవాద కాంక్ష, ప్రపంచ దేశాలన్నీ తాను చెప్పినట్టు వినాలనే కోరిక అనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపాలని మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా అమెరికా మీద ఒత్తిడి తేవాలి. ఒకటే సందర్భం నేను గుర్తు చేస్తున్నా, 2003లో కూడా ఇట్లాగే అమెరికా ఇరాక్ మీద యుద్ధానికి పూనుకున్నప్పుడు వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఏకగ్రీవంగా తీర్మానం, యుద్ధాన్ని వెంటనే ఆపాలి, ప్రపంచ ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి వెంటనే ఆపాలని ఆ రోజు పార్లమెంట్ లో తీర్మానం చేశాం. మరి ఇప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా వెంటనే యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి ఆ రకంగా తీర్మానాన్ని చేసి అమెరికా, ఇజ్రాయెల్ మీద మన భారత ప్రభుత్వం అటువంటి ఒత్తిడి తేవాలి. ఎందుకంటే అమ్ముడు పోయే పరిస్థితి. ఈ రోజు నీ దేశానికి సంబంధించిన రాజ్యాంగం లేదా, విదేశాంగ విధానం లేదా? అమెరికా ఎట్లా చెప్తే అట్లా వాణిజ్య ఒప్పందం చేసుకుంటావా? ఈ రోజు మన ఎగుమతులు పడిపోవడం వల్ల అమెరికా విధించిన టారిఫ్లు కానీ, వాణిజ్య ఒప్పందం వల్ల కానీ 35% వరకు ఈ రోజు మనకు ఎగుమతులు పడిపోయినాయి. విదేశీ మారక ద్రవ్యం $8.8 బిలియన్ నుండి $5.5 బిలియన్ పడిపోయింది. ప్రతిసారి నువ్వు మాకు చెప్తావా? నువ్వెవరు అసలు భారతదేశాన్ని శాసించడానికి, భారతదేశ ప్రభుత్వం ఈ రకంగా నడుచుకోవాలని చెప్పడానికి అమెరికాకు ఎటువంటి హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను. రష్యా నుంచి చమురును ఆపేయాలని చెప్పినావు, మళ్ళీ నువ్వే 1 నెల రోజుల పాటు తీసుకో అని చెప్తావు. నువ్వెవడు అయ్యా అని ప్రశ్నించాల్సిన బాధ్యత మన మోడీ మీద లేదా అని చెప్పి అడుగుతున్నాను. మన దేశ ప్రజల ప్రయోజనాలు, దేశానికి సంబంధించిన అవసరాలను బట్టి నిర్ణయం తీసుకునే అధికారం మన దేశ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ రకంగా వెంటనే పార్లమెంట్ లో తీర్మానం చేసి యుద్ధాన్ని ఆపేలా అమెరికా మీద ఒత్తిడి చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిల్వలు ఉన్నాయంటే మరి
ఈ రోజు ఎందుకు దొరకని పరిస్థితి వచ్చింది? మొత్తంగా బ్లాక్ మార్కెటింగ్ తరలిపోతుందా? దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద లేదా? ప్రజలందరికీ సక్రమంగా ఈ రోజు గ్యాస్ అందాల్సిన చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక 15 రోజులు గ్యాస్ దొరకకపోతే కట్టెలో ఏదైనా వండుకుందామంటే కట్టెలు దొరికే పరిస్థితి ఉందా? ఇదో ఈ రోజు కాళ్ళు పెట్టి వండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ రోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఏం చెయ్యాలో గుర్తుకొచ్చిన పరిస్థితి. సంక్షేమ హాస్టల్స్ మూతపడుతున్నాయి, రెసిడెన్షియల్ హాస్టల్స్ మూతపడుతున్నాయి. అన్నము పచ్చి పులుసుతో అన్నం పెడుతున్నారు. ఒకవైపు పరీక్షలు నడుస్తున్నాయి, పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, చదువు దెబ్బతింటా ఉంది, అనేక కంపెనీలు మూతపడుతున్నాయి. ఇదే సందర్భాన్ని ఆసరగా చేసుకుని వంట నూనెల ధరలు కూడా పెరిగినాయి. ఈ రోజు పల్లి నూనె కావచ్చు, పామాయిల్ కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, వంట నూనెలు పొయ్యి మీదకి లేదు, పొయ్యి కిందికి లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. హోటల్స్ లో అనేక రకాలైన పదార్థాలు వండడం తగ్గించేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు బడ్డీ కొట్టులు పెట్టుకొని, టీ కొట్లు పెట్టుకొని, చిన్న చిన్న బడ్డీ కొట్టులు పెట్టుకొని దోశలు ఇడ్లీలు అమ్ముకునే చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. అది తప్పితే కుటుంబానికి జీవనాధారం ఇంకోట్లేదు. మరి వీరందరికీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపాలి. దీనికి మూల కారణమైనటువంటి కొరతకు మూల కారణమైనటువంటి అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకనే ఈ సందర్భంగా ఒక 4 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచుతున్నాం. ఒకటి, బ్లాక్ మార్కెటింగ్ నరకట్టి వినియోగదారులందరికీ సబ్సిడీ గ్యాస్ ను సక్రమంగా అందేటట్టు చూడాలి.